ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలకు సంబంధించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో మరో హైవేకు మోక్షం కలిగింది. 216H జాతీయ రహదారిలో పెడన, లక్ష్మీపురం మధ్య విస్తరించనున్నారు. ఈ 216H రహదారి 120.85 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా 4,245 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ హైవే విషయానికి వస్తే పెడన నుంచి మొదలై గుడివాడ, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విసన్నపేట మీదుగా లక్ష్మీపురం వరకు వెళ్తుంది. ఈ రహదారి విస్తరణ వల్ల పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, అలాగే వాహనాలు రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9 చోట్ల బైపాస్ను నిర్మించాలని ప్లాన్ చేశారు. గుడివాడలో 15.3 కిలోమీటర్ల మేర, హనుమాన్ జంక్షన్లో 12.5 కిలోమీటర్ల మేర, గుడ్రవల్లేరులో 6.7 కిలోమీటర్ల మేర బైపాస్లు రానున్నాయి. అన్నవరంలో 2.9 కిలోమీటర్ల మేర, పుట్టగుంటలో 2.4 కిలోమీటర్ల చిన్న బైపాస్లు వస్తాయి. మొత్తం 54.6 కిలోమీటర్ల మేర బైపాస్లు హనుమాన్ జంక్షన్లో రైల్వే లైన్ క్రాసింగ్ దగ్గర ఆర్ఓబీ ప్లాన్ చేశారు. మరికొన్ని బ్రిడ్జిలు, కల్వర్ట్లు కూడా రానున్నాయి. ఈ మేరకు ఈ హైవేకు సంబంధించి అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ హైవేకు అన్ని అనుమతులు అయ్యాక పనులు మొదలవుతాయంటున్నారు అధికారులు. ఈ హైవే విస్తరణ కోసం 700 ఎకరాల భూమిని సేకరించాలని, దీనికి 500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నారు. రెవెన్యూ అధికారులు భూమి ధరలను లెక్కించి ఆ తర్వాత దాని ప్రకారం పరిహారం అందజేస్తారు. ఈ నేషనల్ హైవేతో తెలంగాణకు మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం కూడా ఏర్పడుతుందని చెబుతున్నారు. ఖమ్మం నుంచి గ్రానైట్ను మచిలీపట్నం పోర్టుకు తరలించడం ఈజీగా ఉంటుందంటున్నారు. నూజివీడు, మామిడి పండ్లను రవాణా అనుకూలంగా ఉంటుంది. ఈ హైవే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా వెళ్తుంది. దీంతో రాజధానికి కూడా జనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోతుందంటున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కుకు కూడా ఉపయోగంగా ఉంటుంది. ఈ 216 హైవేకు అనుసంధానంగా ఒంగోలు, కత్తిపూడి మధ్య ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులకు వీలుగా ఉంటుంది. డీపీఆర్ పూర్తి చేయడంతో అన్ని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.